ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుణ్ణి వేడుకున్నాం. ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నావయ్యా, ఏం చెప్పాలనుకుంటున్నావు అని దేవుణ్ణి అడిగేవారిగా ఉందాం. అందరూ తల వంచగలిగితే ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవా, లోక రక్షకుడా, లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లిస్తున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రమైన మా తండ్రి, మా ఆరాధనకి ఎక్కువైన మా ప్రభువ, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, ఈ బాబు వారిని నడిపించాలని తండ్రి మధ్య ఆజ్ఞాపించాడు. తండ్రి మాట జవదాటకుండా దిగు నుండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు మనసారా చెల్లిస్తున్నానయ్యా. ఈ రోజున శనివారం నీ సన్నిధిలో అద్భుతంగా ఆరాధన జరిపిస్తున్నావు. పాటల ద్వారా అయిపోయావు, ఆరాధన ద్వారా కనపరచబడ్డావు. మరి వాక్య సందేశం వెళ్ళబోతున్నాగా నీ బిడ్డ బలహీనుడు, బలము లేనివాడు, అయోగ్యుడు, తెలివి లేనివాడు, తెలివి తక్కువాడు, అయినా కూడా నీ బిడ్డ నిలుకున్నావు, దీవించావు, ఆస్వాదించావు, అభిషేకించావు, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించావు. నీ పరలోక గృహంతో నింపావు, ఆకుతో నింపి నీ బలిపడి నిలబెట్టుకున్నందుకు హృదయపూర్వకంగా నీకు స్తోత్రాలు మనసారా చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో నీ సిలువ చాటును మరుగున వచ్చి నా నోటిని బురదగా వాడుకుని సూటిగా స్పష్టంగా నాతో మాతో నీ అమూల్యమైన మాటలు మాకు అనుగ్రహించమని, అందించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలండి. ఇప్పటిదాకా పాటల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈ రోజున దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని, అమూల్యమైన మాటల్ని తెలుసుకుందాం. దేవుడు మన మేలు కోరేవాడు కానీ మన కీడు కోరేవాడు కాదు, మనల్ని రక్షించేవాడు కానీ మనల్ని శిక్షించేవాడు కాదు. కాబట్టి ఎందుకు పనికిరాని ఈ బిడ్డను ఎన్నుకుని ఈ రోజున మనందరితో మాట్లాడుతున్నాడు. బుధవారం, శనివారం, ఆదివారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మనం ఏ విధంగా జీవిస్తున్నామో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో, ఏ విధంగా నడుస్తున్నామో వాటిని మార్చాలని, ఆయనకు అనుకూలంగా మార్చుకోవాలని, ఆయన ప్రేమను మనకి పంచాలని, మనకి ఆయన ప్రేమలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ ప్రకారమే మనం జీవించాలని ఆశపడుతున్నాడు. ఇకలోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందాలని మనం అందరం దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఒక అర్ధగంట దేవుని మాటలు వినాలని దేవుని బిడ్డగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు వినడం వల్ల మనకెంతో లాభం, మనెంతో శ్రేయస్కరం, మనకెంతో సంతోషం, ఆనందం ఉంటుందండి. ఈ లోకంలో ఏది మేము ఆశపడ్డా కూడా, దేన్ని చూసినా కూడా, దేన్ని విన్నా కూడా మనం నష్టపోతామే తప్ప లాభం పొందేది ఏమీ లేదు ఈ లోకంలో. ఇది అల్ప సంతోషం అండి, ఇది అల్ప ఆనందం, అల్ప భోగభాగ్యాలండి. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం దేవుని సన్నిధిలో ఉందండి. ఆయన స్తుతించుకోవడం ఉంది, ఆయన ఆరాధించుకోవడం ఉంది, ఆయన ప్రార్థించుకోవడం ఉంది, ఆయన మందిరంలో గడపడంలో ఉందండి. అది నిజమైన సంతోషం, నిజమైన ఆనందం. మనసు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటదంటే చెప్పలేనంత ఉత్సాహం, చెప్పలేనంత సంతోషం, చెప్పలేనంత ఆనందం ఉంటుందండి. హృదయం చాలా సంతోషంగా, ఆనందంగా ఉరకలేస్తూ ఉంటది. ఆయుష్ పెరుగుతుంది, దీర్ఘాయుష్మంతులు అవుతాం. దేవుని మాటలు వినగలిగితే, దేవుణ్ణి ఆశ్రయించగలిగితే మన కుటుంబం సంతోషం ఉంటది, మన జీవితాలు సంతోషంగా ఉంటాయి, చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. ఇవన్నీ ఒకటైతే ఆయనతో మనం సహవాసం చేస్తే పరలోక రాజ్యానికి వారసులు అవుతామండి. ఆయన బిడ్డలుగా తరతరాలు యుగాలు కూడా సంతోషంగా, ఆనందంగా బంగారు విధుల్లో తిరిగే అవకాశం మనం పొందుకోగలుగుతాం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అయ్యా, ఈ అల్ప సంతోషాన్ని, ఈ అల్ప ఆనందాన్ని, ఈ అల్ప భోగభాగ్యాన్ని కోరుకుని నన్ను దూరం చేసుకోవద్దురా. నీ కన్న తండ్రి ఎవరో తెలుసుకో, నీ సృష్టికర్త ఎవరో తెలుసుకో. నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆలోచన నీలో రావాలరా. నేను నీ బిడ్డగా, నేను నీ తండ్రిగా ఉండాలి, నువ్వు నా బిడ్డగా ఉండాలి. నా ఆశీస్సులు, నా ఆశీస్సులు ఎల్లప్పుడూ పొందాలయ్యా. నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని ఇస్తానయ్యా. నువ్వెంత పోరాడినా, నువ్వెంత కష్టపడినా, నువ్వు ఎన్ని రకాలుగా ఆశ్రయించినా కూడా నీ వల్ల ఏమీ కాదురా అని దేవుడు లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఈ మాటలు గమనించి ఒక అర్ధగంట సేపు దేవుని మాటలు వినాలని దేవుని బిడ్డగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఆకలి చావనీయకు, దేవునితో సహవాసం. ఆకలి చావనీయకు, దేవునితో సహవాసం. నువ్వు దేవునితో సహవాసం చేస్తే చాలా సంతోషంగా ఆనందంగా ఉంటావు. ఆకలి కోసం, కడుపు కోసం ఈ లోకంలో నువ్వు కష్టపడుతున్నావే, శ్రమ పడుతున్నావే, బాధపడుతున్నావే, వేదన పడుతున్నావే, కన్నీళ్లు గడుస్తున్నావే, అది దేవుని కోసం ఖర్చు, దేవుని సన్నిధిలో గడుపు. అప్పుడు నీకు సర్వము నీకు సమకూరుస్తానంటున్నాడు దేవుడు. సర్వము నేను నీకు సమకూరుస్తాను. నీ కష్టాన్ని, నీ బాధని, నీ శ్రమని, నీ వేదన్ని, నీ ఆశని, కోరికని నేను తీరుస్తానయ్యా అని దేవుడు తెలియపరుస్తున్నాడు. వెళదామా వాక్య సందేశంలోకి? దేవుడు ఏం మాట్లాడుతూ తెలుసుకున్నాం. సామెత గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనం తీయండి. చాలా చక్కని మాట అక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. సామెత గ్రంథము 16:26 చూడండి. కష్టము చేయవని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించు. ఆకలే నిన్ను కష్టాన్ని చేపిస్తున్నాడు దేవుడు తెలియపరుస్తాడు. కష్టము చేయవని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును. నీ కడుపు నిండాలంటే, నా కడుపు నిండాలంటే నేను కష్టపడాలి, నా ఆశ తీరాలంటే నేను కష్టపడాలి, నా కోరిక తీరాలంటే నేను కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి. అవి ఉంటేనే నా ఆశ, నా కోరిక తీరుద్ది, నా ఆకలి తీరుద్ది, నా బిడ్డలు సంతోషంగా ఉంటారు, నా భార్య సంతోషంగా ఉంటది, నా భర్త సంతోషంగా ఉంటాడు, నా కుటుంబం సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నాం మనం. తప్పేమీ లేదు. కానీ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? వాని కడుపు వారిని తొందర పెట్టను. ఆ కష్టం కోసమే, ఆకలి తీర్చడం కోసమే, ఆశ తీర్చడం కోసమే, ఆ కోరిక తీర్చడం కోసమే తన కడుపు వాడిని తొందర పెట్టదంట. ఏమని? నువ్వు కష్టపడరా, నువ్వు కష్టపడితే కానీ నా కడుపు నిండదురా, నువ్వు కష్టపడు, శ్రమించరా అని ఈ ప్రాణము, ఈ దేహము ఆకలి కోసం మనిషిని కష్టపెట్టించుతాడు. దేవుడు చెబుతున్నాడు కదా, వీటి కోసం నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు నన్ను నమ్ము, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు. నేను నా తండ్రి సన్నిధిలో గడుపుతాను, నా తండ్రితో నేను సహవాసం చేస్తాను, నా తండ్రి ప్రేమ నేను పొందుకుంటాను, నా తండ్రి నాకు అన్ని అనుగ్రహిస్తాడు అని నన్ను నమ్మమ్మా అంటున్నాడు ఈ రాత్రి. కష్టపడదని చెప్పట్లేదు, నువ్వు సోమరిపోతుగా ఉండమని చెప్పట్లేదు. కానీ ఆ కష్టపడటంలో, ఆ కష్టపడడానికి ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆరోగ్యాన్ని, నీకు జీవాన్ని, ఈ జన్మని ఇచ్చింది నేను. కాబట్టి ముందు నాకు మొదటి స్థానం నాకు ఇవ్వాలి. నా దేవుడే కదా నాకు అన్ని అనుగ్రహించాడు, ఈ లోకానికి తీసుకొచ్చింది ఆయనే కదా, నాకు ఈ జన్మనిచ్చింది ఆయనే కదా, నాకు ఈ శక్తినిచ్చింది ఆయనే కదా, నాకు ఈ బలాన్ని ఇచ్చింది ఆయనే కదా, నేను కష్టపడటానికి ఒక పనిని నాకు అప్పచెప్పింది ఆయనే కదా, నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చింది ఆయనే కదా. ఇవన్నీ ఇచ్చిన వాడు నా ఆకలి తెచ్చడా, నా కోరిక తెచ్చడా, నా ఆశ తెచ్చడా అని నువ్వు దేవుని బిడ్డగా, దేవుని నమ్మి, దేవుని సన్నిధికి వచ్చి, దేవుని ఆలయానికి వచ్చి, దేవుని సన్నిధితో, దేవునితో నువ్వు సహవాసం చేయగలిగితే, దేవుని చెప్పినట్టుగా నువ్వు వినగలిగితే, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండగలిగితే, నీతిగా నిజాయితీగా నువ్వు బతకగలిగితే, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కృప, కనికరం, జాలి, నీతి నీలో ఉండగలిగితే దేవుడు అన్ని రకాలుగా సహాయం చేస్తాడు. నువ్వు కష్టపడుతున్నావే, ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తాడు. ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావు, తప్పు లేదు. కానీ ఆ కష్టం వెనకాల నీకు ఎంతో బాధ ఉంది, వేదన ఉంది. ఆ కష్టం వెనకాల దేవుడు లేడు. ఆ కష్టం వెనకాల నిన్ను కోరుకున్నా, నిన్ను కన్న తండ్రి లేడు. నిన్ను కన్న తండ్రి లేకపోవడం వల్ల, దేవదేవుడితో లేకపోవడం వల్ల ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని నువ్వు పొందలేకపోతున్నావు. నీ ఆశ జరగలేదు, నీ కోరిక నెరవేరలేదు, నీ కుటుంబంలో ఎన్నో సమస్యలతో ఉన్నావు, ఎన్నో బాధలతో ఉన్నావు, ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నావు. ఎందుకు అంటే నీ వెనకాల, నీలో నేను కన్న తండ్రి లేడు నీతో. చూడండి, బిడ్డలు తల్లిదండ్రులు పక్కనుంటే ధైర్యంగా పెడతారు దేనికోసమైనా.
చీకట్లైనా ధైర్యంగా నడుస్తారు. మా నాన్నమ్మ నాకు తోడుకున్నారు, నాకెందుకు భయం, ఏదొచ్చినా మా నాన్నమ్మ చూసుకుంటారని ధైర్యం అండి బిడ్డల్లో. అదే దేవుడు చెబుతున్నాడు, నేను నీ ధైర్యాన్ని మీలో ఉంటే, నేను మీతో ఉంటే నీకు ఏ భయం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ శ్రమ ఉండదు. నువ్వు పడ్డ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను ఇస్తాను. ఆ కష్టాన్ని ఆస్వాదిస్తాను, దీవిస్తాను. నువ్వేమైతే ఆశపడుతున్నావో, నువ్వేమైతే కోరుకుంటున్నావో, నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావో, నీ బిడ్డలు ఎలా ఉండాలని అనుకుంటున్నావో అవన్నీ నేను నీ వెనకాలను నడిపిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. నువ్వు ఒక్కదానివి ఏమి చేయలేవమ్మా, నువ్వు ఒక్కడివి ఏమి చేయలేవు, నీ వల్ల ఏమీ కాదు. ఆ జ్ఞానం నీ దగ్గర లేదు. ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి, కన్న తండ్రి తోడుగా ఉండాలమ్మా అని దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. మనం ఎంతగానో కష్టపడుతున్నాం, శ్రమలు పడుతున్నాం, అనేక రకాలుగా ఆలోచిస్తున్నాం, కానీ ఏమైనా పొందగలుగుతున్నామా? అనుకున్నది సాధించగలుగుతున్నామా? సాధించలేకపోతున్నాం. ఎందుకంటే దేవుడు నీలో లేడు, ఆయన ఆత్మ నీలో లేదు. ఆయన ఆత్మ నీలో ఉంటే చెడుకు దూరంగా ఉండవు, అపవిత్రకు దూరంగా ఉండవు. నీ కష్టం వృధా కాదు, నీ కష్టం లోపల పాలు కాదు. ఈరోజు ఎంతో మంది అప్పుడు పాలు అయిపోయారు, వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నారు. ఎంతో మంది అనేక రకాలుగా బాధపడుతున్నారు. సంతానం లేక, పెళ్లిళ్ళు కాక, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, బిడ్డలు కోల్పోయి, సర్వస్వాన్ని కోల్పోయి ఏం చేయాలి? అసలు నా బ్రతికేంటి? నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను? ఎందుకు ఇదేనా నా జన్మ? దీనికోసం వచ్చానా? కష్టపడటానికి, బాధపడటానికి, శ్రమలు పడటానికి నేను వచ్చానని ఎంతగా నలిగిపోతున్న కుటుంబాలు ఉన్నాయో, ఎంతగా నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారో, ఎంతగా నలిగిపోతున్న భార్య భర్తలు ఉన్నారో ఈ లోకంలో దేవుడు చూస్తున్నాడు. అందుకే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అయ్యా, తల్లి, తండ్రి, నా మాట విను బిడ్డలారా. నేను చెప్పినట్టుగా నన్ను మీలో కోరుకోండి, నా బిడ్డలుగా మీరు ఉండండి. దేవుని సన్నిధికి రండి, నా ఆలయానికి రండి, నన్ను కోరుకోండి, నన్ను స్తుతించండి, ఆరాధించండి, ప్రార్థించండి. అయ్యా, నా కష్టాన్ని ఆస్వాదించు, అయ్యా నా కుటుంబాన్ని ఆస్వాదించు, అయ్యా నా బిడ్డను దీవించు. అయ్యా, నా భర్త కష్టపడే ఆ కష్టానికి ఫలితాలు నాకు ఈ ప్రభ. నా భర్త పడే కష్టం లోకులపాలు అయిపోతుంది అయ్యా, నా భార్య పడే కష్టం లోకులపాలు అయిపోతుంది. అవ్వకూడదయ్యా. మేము రోగాలతో బాధపడుతున్నాం, మేము ఎంత కష్టపడా కూడా మాకు ఫలితం దక్కట్లేదయ్యా. మేము ఈ రోజున నిర్భాగ్యంగా ఉంటున్నాం, బాధలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, శ్రమలు పడుతున్నాం అని దేవునికి మొరపెట్టుకునే బిడ్డలుగా మీరు ఉండగలిగితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. మీ కష్టాన్ని ఆస్వాదించి దీవించి మీ కష్టాన్ని మీకే చెందేలా చేస్తాడు. నీ బిడ్డలను ఆస్వాదిస్తాడు, నీ భర్తను ఆస్వాదిస్తాడు, నీ భార్యను ఆస్వాదిస్తాడు, నీ కుటుంబాన్ని చక్కటి వారు నడిపిస్తాడు. సంతోషంగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడని ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగా ఆశపడుతున్నాడంటే మనము ఆయన బిడ్డలుగా ఉండాలి, మనము ఆయన కోరుకునే బిడ్డలుగా ఉండాలి, మనము ఆయన ఆశ్రయించే బిడ్డగా ఉండాలి, మనము ఆయన ద్వారా పొందే బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏది కావాలన్నా నా దగ్గర ఉన్నాయా అంటున్నాడు. నువ్వేది కోరుకున్నా అవి నా దగ్గర ఉన్నాయి, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. నేను నీ ఆశ తీరుస్తాను, నీ కోరిక తీరుస్తాను అంటున్నాడు. అంతకన్నా మనకి ఏం కావాలి? ఏం కావాలి? ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తాం? కొద్ది రోజులండి. ఆ కొద్ది రోజులు కూడా ఆయన చేతిలో ఉంది. చావు పట్టుక రెండు ఆయన చేతిలో ఉన్నాయి. మనకు స్వేచ్ఛాజీవులను ఇచ్చాడని మనం అనుకుంటున్నాం, కానీ స్వేచ్ఛనిచ్చాడు. కానీ కానీ అక్కడ డాష్ అంటున్నాడు, చావు పట్టుక రెండు నా చేతిలో ఉన్నాయి, మిగతా అంతా నీకు ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను తెలుసా? నీకు స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాను తెలుసా? నువ్వు జాగ్రత్త పడతావని ఇచ్చాను, నువ్వు జాగ్రత్త పడతావని ఇచ్చాను. చూడండి, దొంగకు తాళాలు ఇవ్వండి, వాడు భయపడతాడు దొంగతనం చేయాలంటే. అదే ఆ దొంగని మీరు భయంగా చూడండి, వాడిని దూషించని అవమానపరచండి, ఇంకా ఎక్కువగా వాడు దొంగతనం చేస్తూనే ఉంటాడు. అదే వాడిని ప్రేమించి నీటి తాళాలు వాడికి ఇస్తే, అయ్యా ఇల్లు జాగ్రత్త, వాడు దొంగ తెలుసు, అయినా కూడా నీటి తాళాలు వాడికి ఇస్తే దొంగతనం చేయలేడు. ఎందుకంటే నన్ను నమ్మారు కాబట్టి నేను దొంగతనం చేయకూడదు, భయం ఉండదు వాడికి. అదే దేవుడు చెబుతున్నాడు, నా యందు ఎవరైతే భయభక్తులను జీవిస్తారో, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో, నన్ను ఎవరైతే నమ్ముతారో, నా తండ్రి ఏదైనా చేయగలడు. నా జీవితంలో నా తండ్రి ఏదైనా నాకు ఇవ్వగలడు.
నేను అడుగుతుంది కొండ కావచ్చు, కానీ నా తండ్రికి అది చాలా చిన్నది. ఎన్నో మార్లు చెప్పారండి. మళ్ళా ఈ సమయంలో ఆ మాట పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఒక తల్లి బిడ్డ ప్రచారానికి వెళ్ళారు. తల్లి లిస్టు రాసి ఆ యజమానికి ఆ యొక్క ప్రచార సేటు గారికి ఇచ్చింది. ఆయన గుమ్మస చేత ఆ యొక్క పట్టి కట్టిస్తున్నాడు. ఆ పసివాడు ఆ యొక్క సేటు గారి ముందున్న ఆ యొక్క సీసాల్లో చూస్తున్నాడు. దాంట్లో చాక్లెట్లు ఉన్నాయి, బిస్కెట్లు ఉన్నాయి, అనేక రకాల తిని పదార్థాలు ఉన్నాయి. వాటంతా చూస్తున్నాడు ఆ పసివాడు. ఆ సేటు గారు రారా నీకు ఇస్తాను, ఆ బిడ్డ ఆశగా చూస్తున్నాడు ఇవ్వాలని, రా నీకు ఇస్తాను, నాకు తీసుకోవాలి. మూత తీశాడు. ఒక సీసా తీస్తే ఆ బిడ్డ వెళ్ళలేదు. ఒకసారి, రెండుసార్లు, 3 సార్లు అడిగాడు, కానీ ఆ బిడ్డ వెళ్ళలేదు. తల్లి కూడా చెప్పింది, వెళ్ళరా సేటు గారు అంతగా బతులాడుతుంటే నీకు చాక్లెట్ ఇస్తానంటే వెళ్ళవేరా అంటే వెళ్ళలేదు. సరే మూత తీసి అడ్డుగాడే మూత తీసి నాకు ఇస్తారా అని అంటే వెళ్ళి చెంగు పెట్టాడు, చొక్కా పెట్టాడు. చొక్కా పెట్టగానే ఆ గుట్టుతో ఆయన తీసి ఆ ఒళ్ళో వేస్తే వాడు జేబులు నిండిపోయి, పై జేబులు నిండిపోయి, నిక్కర జేబులు నిండిపోయి, అన్ని నిండిపోయి కూడా ఇంకా మిగిలిన వాడి దగ్గర. ఆ తల్లి ఆ పచ్చని సరుకులు తీసుకుని దావలో వెళ్తూ బిడ్డతో, అరే సేటు గారు అంతసేపు బతులాడితే నువ్వు ఎందుకు వెళ్ళలేదు, నీకు భయం లేదురా అని ఆ బిడ్డని కోపడుతుంది తల్లి. ఆ బిడ్డ అంటాడు, అమ్మా నా చేతులు ఎలా ఉన్నాయి, చిన్న చేతులమ్మా, నేను ఆ చేపట్టి తీసుకుని నాకు వచ్చేది 2 చాక్లెట్లనమ్మా. కానీ ఆ సేటు గారు చూడు ఎన్ని ఇచ్చాడో. ఆ సేటు గారి దేవుడు, ఆ సేటు గారి దేవుడు. ఆ బిడ్డ మనం ఈరోజు మనం కోరుకుంటుంది చాలా చిన్న దేవుడి దృష్టిలో, కానీ మనం అనుకుంటున్నాం అది కొండ. మనకి ఎవడు దేవుడు? మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో నీకు నాకు తెలియట్లేదు. దేవుడు ఎంతగా ప్రేమించకపోతే పుట్టిన కాడి చెప్పడం వరకు మనం ఎన్ని తప్పులు చేస్తుంటాం, ఎన్ని పాపాలు చేస్తుంటాం, దేవునికి ఎంతగా వ్యతిరేకంగా జీవించుంటాం. అయినా కూడా మనం క్షమిస్తూనే ఉన్నాడు, మనల్ని కాపాడుతూనే ఉన్నాడు, మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అది ఆయన ప్రేమ. ఇందాక విన్నారుగా పాట, మధురం నా తండ్రి ప్రేమ మధురం. ఆయనకు మనసు ఇచ్చిన వాడు తిరిగి కాదన్నాడు, తిరిగి తీసుకోలేక మనసుని. ఎందుకంటే ఆయన ప్రేమను విడిచిపెట్టిన వాడు ఆయన సన్నిధి విడిచిపెట్టడానికి సస్యం ఇష్టపడ్డాడు. అంత ప్రేమ ఉంది ఆయన దగ్గర. చూడండి ఆ సేటు గారి విషయంలో దేవుడు ఉన్నాడు, ఆ బిడ్డ విషయంలో మనం ఉన్నాం. అదే దేవుడు చెప్తున్నాడు, నీకేమీ తెలియదురా, ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నీ జీవితం నడిపించుకోవాలో, నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు ఎలా నెరవేర్చాలో నీకు తెలియదు. నేను నీలో ఉంటే, నువ్వు నన్ను ఆశ్రయిస్తే, నా మాట ప్రకారము, నా ఆలోచన ప్రకారము, నా ప్రాణ ప్రకారము, నా చిత్త ప్రకారం నడవగలిగితే నువ్వు కోరుకునేది సాధిస్తావు. యుద్ధం నాది కాదు, నా తండ్రిని నేను అనగలిగితే, యుద్ధం నాది కాదు అని నువ్వు అనగలిగితే, ఆ యుద్ధం నేను చేసి నేను గెలిపిస్తాను రా, నువ్వు గెలవలేవు యుద్ధాన్ని అని దేవుడు చెబుతున్నాడు. ప్రేమైన దేవుని నిజంగానే గెలవలేదు ఈ లోకంలో. చూడండి, ఒక మనిషిని అనవసరంగా ఒక మాట అంటే ఆ మనిషి 10 మాటలు అంటాడుగా, ఆ మాటే అనదు అంటున్నాడు దేవుడు. నీ నోరు జాగ్రత్త, నీ పెదవులు జాగ్రత్త, నీ నాలుగు జాగ్రత్త అంటున్నాడు. నాలుగు ఎంత ఉండదండి, చాలా చిన్నది. ఆ నాలుగు వల్ల మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. గమనించారా? నాలుగు గబలబాలు మాటలు వెళ్ళిపోతాయి లోపలికి, కానీ మన ఈపి విమానం మాత్రం అయిపోతాయి. ఎందుకు? 4 కొట్టలేం కదా. అదే దేవుడు చెబుతున్నాడు, నీ నాలుగు జాగ్రత్త, నీ పెదవు జాగ్రత్త అని, నీ చూపు జాగ్రత్త, నీ నడవడి జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త అంటున్నాడు. చెడు వద్దు, చెడు చూడకు, చెడు మాట్లాడుకునే మన కళ్ళు, నోరు, చెవులు ఇచ్చాడు దేవుడు. మనం ఏం చేస్తున్నాం? దాని విరుద్ధంగా జీవిస్తున్నాం. చెడు మాట్లాడుతున్నాం, చెడు వింటున్నాం, చెడు చూస్తున్నాం. దానివల్ల మనం ఎంతో నష్టపోతున్నాం, ఎంతో బాధపడుతున్నాం, ఎంతో ఈ రోజున చావడానికి సిద్ధంగా ఉన్నాం. చావు వస్తే మేలు అనే కుటుంబాలు ఉన్నాయి, అనే బిడ్డలు ఉండాలి లోకంలో. వారి కోసమే, అర్థాంతరంగా పిల్లలు తీసుకునే బిడ్డల కోసమే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు చావాలి నువ్వు? వస్తా ఏం తీసుకొచ్చావు, ఎంత ఏమి తీసుకెళ్తావు? ఎందుకు చావాలనుకుంటున్నావు? దేనికి నువ్వు ఈ జీవితాన్ని
పోగొట్టుకుంటున్నావు, వ్యర్థపరచుకుంటున్నావు. నువ్వు నా దగ్గరికి రాగలిగితే నీ జీవితాన్ని నేను బాగు చేస్తానంటున్నాడు. ఈ రోజు నువ్వు మాడిపోయిన జీవితం అయిపోయినావు. నా భర్తను కోల్పోయాను, నా బిడ్డను కోల్పోయాను, ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావు. నువ్వు ఒంటరి కాదు, మహిమన నేనున్నాను అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో ఏ ఒక్కరికి కూడా ఒంటరి వాళ్ళు కాదండి. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా అనాథలు కాదు. మనకు ఒక తండ్రి ఉన్నాడండి, ఆయనే ప్రభు యేసుక్రీస్తు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేశాడు. అంత ప్రేమ ఉంది ఆయన దగ్గర. ఆ ప్రేమను పొందుకోమని కోరుకుంటున్నాడు. ఆ ప్రేమను పొందుకోమని కోరుకుంటున్నాడు. రమ్మని ఆహ్వానిస్తున్నాడు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఆ ప్రేమను పొందలేకపోతూ కన్నీళ్లు కలుస్తున్నాం. ఇదిగో ఈ స్వల్ప సంతోషం, ఈ స్వల్ప ఆనందం, ఈ స్వల్ప భోగభాగం కోసం మనం పోరాడుతున్నామే కానీ, ఆరాటపోతున్నామే కానీ దేవుని ప్రేమ పొందాలని ఆలోచన మనకు రావటం లేదు. ఎందుకు రావట్లేదంటే ఈ లోకంలో కూడా ఉన్నాడు సాతానుడు, దురాత్మ. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే, దేవుని మందిరానికి వెళ్తే, దేవుని ఆలయానికి వెళ్తే, దేవుని స్తుతిస్తే, దేవుని ఆరాధిస్తే, దేవుని ప్రార్థిస్తే నువ్వు బాగుపడతావు. మాడిపోయిన జీవితం చిగురించబడింది. మళ్ళా నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతావు. అలా నాకు ఇష్టం లేదు. నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి, నువ్వు ఎప్పుడు బాధపడుతూనే ఉండాలి, నువ్వు ఎప్పుడు కూడా కన్నీళ్లు గారుస్తూనే ఉండాలి, ఎప్పుడు చచ్చిపోదామా అనే ఆలోచనలో ఉండాలి అనే వాడు ప్రేరణ చేస్తున్నాడు. అదే దేవుడైతే నిన్ను కాపాడుతానమ్మా, నిన్ను రక్షిస్తానమ్మా, నీ ఆశ తీరుస్తానమ్మా, నీ కోరిక నెరవేరుస్తానమ్మా, నీ కష్టాలు విడిపిస్తాను, నీ బాధలు విడిపిస్తాను, నువ్వేమి కోల్పోయిన తిరిగి ఇస్తాను అన్నాడు దేవుడు. అవి బట్టి మనం వచ్చేసట్లా మనకి మళ్ళా షుగర్ ఉంది, తీపి తినకూడదని తెలుసు డాక్టర్ చెప్పాడు. అయినా మనం తిన్నాం. ఎందుకు తెలుసా? చంపుకోలేకపోతున్నాం ఆశని, ఆ రుచిని చంపుకోలేకపోతున్నాం. ఆ రుచిని చంపుకోలేకపోతే దేవుడు ఇచ్చిన ఆయుష్ తొందరగా ముగిసిపోతుంది. ఆయన ఇచ్చిన ఆయుష్ దీర్ఘాయుష్. ఈ భూమి మీద మొదటి జీవి ఆదాము వయసు తెలుసా అండి? 960 సంవత్సరాలు. తనకు బిడ్డలకు కూడా 975 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. చూడండి, ఈ రోజున ఆయుష్ అంతా 60 సంవత్సరాల గ్యారెంటీ లేదు. కొంతమంది బతకొచ్చు 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, కానీ మినిమం 60 సంవత్సరాలే. ఆనాడు 965 సంవత్సరాలు కూర్చే తప్పకుండా బతికారు. కొన్ని తరాలు బతికినాయి అట్లా. కానీ ఈ రోజున 60 సంవత్సరాలు మినిమం. ఎందుకు వచ్చిందంటే పాపం వల్లే మన ఆయుష్ తగ్గిపోయింది. పాపం వల్లే మన ఆయుష్ తగ్గిపోయింది. ఈ రోజున పాపంలో కూరుకుపోయి ఉన్నాం. పాపం అంటే దొంగతనము, వ్యభిచారము, ఇంకోటి కాదండి. నువ్వు మాట్లాడుతున్నావే, నువ్వు ఆలోచిస్తున్నావే, నువ్వు చూపు చూస్తున్నావే, నీ నడకముందే, నీ ప్రవర్తన ఉందే, ఇవన్నీ పాపమే. అవి మార్చుకోమంటున్నాడు దేవుడి రాత్రి కాల్సిన. నీ మనసు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడి మార్చుకో. నీ కన్న తండ్రి ఎలాంటి వాడు తెలుసుకో. ఆయన ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, జాలి కలిగిన తండ్రి, ఆయన అందరినీ ప్రేమించే తండ్రి, సహాయం చేసే తండ్రి, మేలు చేసే తండ్రి, ఉపకారం చేసే తండ్రి తండ్రి. మరి నీలో ఉన్నాయా లక్షణాలు? ఎక్కడా లేవు. ఏమని నీలో? కక్ష ఉంది, కాఠిన్యం ఉంది, ఈర్ష్య ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది. ఇవన్నీ ఎదురుడు బాగోవడం నీకు ఇష్టం లేదు, ఎదురుడు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదు, ఎదురుడు ఏదైనా చక్కగా జీవిస్తున్నాడంటే వాడు ఎప్పుడు కూలిపోతాడా, వాడు ఎప్పుడు పాడైపోతాడా, ఆ కుటుంబం ఎప్పుడు రోజైపోతా, ఇదే ఆలోచనతో బతుకుతున్నాం. దీనివల్ల నువ్వే నష్టపోతావు కానీ ఎదుటివాడు నష్టపోలేడు. నష్టపోలేడు దేవుడు. అందుకే చెబుతున్నాడు, ఇవన్నీ తీసేయి, ఇవన్నీ ఒక మొలకంచ, పాపానికి చిహ్నం. ఇవి నీలో లేకపోతే చూడు, నువ్వు ఒక మొక్కను పెడుతున్నావే, ఆ మొక్కకు నీళ్లు పోసి అన్ని సక్రమం చేస్తున్నావే, ఆ మొక్క బాగా పెరిగి ఫలించి చక్కటి కాయలు కాసిస్తుంది. అలా ఉంటావు నీ జీవితం అంటున్నాడు. అదే ఆ మొక్కకు తెగులు వచ్చిందనుకో, చెట్టు ఎదగదు, కాయలు కాయదు, చచ్చిపోవచ్చు మధ్యలోనే. అలాంటి జీవితం నీకు వద్దు అంటున్నాడు. నా ఆశీస్సులు ఉంటేనే, నా దేవుడు ఉంటేనే నువ్వు ఎదగలుగుతావు, ఫలిస్తావు, వృద్ధి చెందుతావు, బిడ్డాపతో సంతోషంగా ఆనందంగా జీవిస్తావు.
నేను దేవునిలో లేకపోతే ఇవేమి నీలో జరగవు. ఈ మధ్యలో ఒక చిన్న ఉపమానం చెప్తానండి. ఏమిటంటే, ఒక రైతు ఉన్నాడు, ఓ పొలంలో మొక్క పెట్టాడు. ఆ మొక్కకి నీళ్ళు అడిగాడు, దేవుణ్ణి ఇచ్చాడు. గాలి అడిగాడు, దేవుణ్ణి ఇచ్చాడు. ఎండ అడిగాడు, దేవుణ్ణి ఇచ్చాడు. 3 ఇచ్చాడు. కానీ ఆ మొక్క ఎదగట్లా. చూసి అన్నాడు, అయ్యా నీరు కావాలి మొక్క ఎదగడానికి, గాలి కావాలి, ఎండ కావాలి. ఈ 3 ఉంటే మొక్క ఎదిగింది కదా, మరి ఎందుకు ఎదగట్లేదు అని దేవుడితో అడిగితే దేవుడు చెప్పాడు, పిచ్చోడా, ఆ 3 నేను ఇచ్చే గాని నేను లేదుగా. జీవం, దేవుడే జీవం అండి. మరి నేను లేను కదా ఆ మొక్కలో, నేనుంటే మొక్క ఎదిగింది. నీలో నేనుంటే నువ్వు ఎదుగుతావు, నీలో నేనుంటే నువ్వు ఫలిస్తావు, నీలో నేనుంటే నీ కుటుంబం ఫలించింది, నీ బిడ్డలు ఫలిస్తారు, నీ బిడ్డలు వృద్ధి చెందుతారు, నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది, నీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. నేనని నువ్వు లేకపోతే నువ్వు కష్టాలు పాలే, బాధలు పాలే, శ్రమల పాలే. ఎలా జీవిస్తున్నావో నీకు తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నావో కూడా నీకు తెలియదు. దానికి కారణం ఒకే ఒకటి, నేనేమో నీలో లేను కాబట్టి నువ్వు ఎదగలేకపోతున్నావు. నువ్వు కష్టపడుతున్నావు, శ్రమిస్తున్నావు, అనేక రకాలుగా పోరాడుతున్నావు, నువ్వు సాధించాలనుకుంటున్నావు, కానీ నువ్వు సాధించలేకపోతున్నావు. ఎందుకని బాధపడుతున్నావు? అందరూ కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నారు, వాళ్ళందరూ ఫలిస్తున్నారు, మరి నేను ఎందుకు ఫలించట్లేదు? నీ మనసులో ఎంతో బాధ ఉంది, ఎంతో వేదన ఉంది. అందరిలాగా నా బిడ్డ కూడా చదువుకుంటున్నారు, ఎందుకు నా బిడ్డకు ఉద్యోగం రాలేదు? అందరిలాగా నా బిడ్డకి ఎందుకు పెళ్లి కాలేదు? అందరిలాగా నా బిడ్డకి ఎందుకు సంతానం కలగలేదు? అందరిలాగా నా కుటుంబం ఎందుకు సంతోషంగా లేదు? నువ్వు ఆలోచించట్లేదా? ఆలోచిస్తున్నావు, కానీ నీలో ఒక లేడని తెలుసుకోలేకపోతున్నావు. ఆయనే ప్రభువు యేసు. ఆయన నీలో ఉంటే ఇవన్నీ ఫలిస్తావు, ఇవన్నీ ఫలిస్తాయి. నువ్వు ఎలా ఉంటావో తెలిసిన? కాళ్ళ పట్ట చెట్టు నాటితే ఎలా ఉంటుంది? ఎంత పచ్చదనంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, అలా ఉంటుంది నీ జీవితం. ఎవరుండాలి? నీ నక్కన తండ్రిలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. అప్పుడే నువ్వు ఫలిస్తావు, ఆశ్రయించబడతావు, దీవించబడతావు. నీ కష్టము, నీ బాధ, వేదన అంతా కూడా తీసి పక్కన పడేస్తాడు దేవుడు. అది ఆయన చెప్తున్నాడు. జాతర కార్యక్రమంతో ఎలా ఉండాలి అని చెప్తున్నాడు, ఎలా ఉండకూడదని కూడా చెప్తున్నాడు. మరి ఎలా ఉండాలో, నువ్వేమి కోరుకోవాలో అంతా నీకే, నీకు నాకే వదిలేశాడు దేవుడు. ఇలా ఉండగలిగితే సేఫ్, ఇలా ఉండగలిగితే తప్ప నీ బాధలు కూడా కాదు, పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోతావు. ఎందుకు? నేను లేకపోతే పరలోక రాజ్యానికి రాలేవు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేనుంటేనే నువ్వు జీవించగలవు, నేనుంటేనే పరలోక రాజ్యానికి వారసులు కాగలవు. ఏం కావాలో ఈ రాత్రి కాల్సిన కోరుకోమన్నాడు దేవుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా చక్కని మాట, విలువైన మాట. ఒకే ఒక మాట తీసుకుని లేఖనాల ద్వారా దేవుడు అనేక విషయాలు దేవుడు తెలియపరిచాడు. ఈ మాటలు విన్నా కూడా మీ మనసు మారకపోతే, మీ ఆలోచన మారకపోతే, మీ ప్రవర్తన మారకపోతే, మీ నడవడి మారకపోతే, నిజమైన దేవుడు ఎవరో, నిజమైన రక్షకుడు ఎవరో, నిజమైన ప్రభు ఎవరో తెలుసుకోలేకపోతే దేవుడు ఏం చేయలేడు, నేను కూడా ఏమి చేయలేను. అంతే కదా, మీ పెద్దలు అంటారు కదా, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. నువ్వు ఏ నడవడి నడిచావో అదే నడవడి నీకు వస్తుంది. నువ్వు ముళ్ళ కంచుతో నడుస్తున్నావా, ఆ ముళ్ళే గుంజుకుంటాయి. ఆ మార్గాన్ని తప్పుకొని మంచి మార్గం నడిచావా, నీకు మంచి మంచి ఆలోచన వస్తుంది. మంచిగానే బ్రతుకుతావు, మంచిగానే జీవిస్తావు. కాదు కూడదు, నేను ఈ ముళ్ళ మాటలో నడుస్తానంటావా? నడువు. బాధలు పడేది నువ్వే, కష్టాలు పడేది నువ్వే, సమస్యలు ఎదుర్కొనేది నువ్వే. నాకేలా? నేను అలా చూస్తూ ఊరుకుంటా. దేవుడు చెబుతున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ మాట తీసుకొని ఈ రోజున మీ అందరి హృదయాల్లో ఆ మాట హృదయాల భద్రపరచుని, నేను నా దేవుని ఆశ్రయించాలి. నా కన్న తండ్రి, నా ప్రభువు, నా సృష్టికర్త యేసయ్య కదా. ఇంతకాలం నేను ఆయన్ని గుర్తించలేకపోయాను కదా, ఇంతకాలం ఆయన కనుగొనలేకపోయాను కదా. ఇప్పుడైనా నేను నా దేవుని సన్నిధికి వెళ్తాను, నా దేవుని ఆలయానికి వెళ్తాను. ఆయన బిడ్డగా మొరబెట్టుకుంటాను. అయ్యా
సుంకరి ప్రార్థన చేస్తాను. సుంకరి ఏం చేసేసి, అయ్యా నీ పాపిని, ఘోరమైన పాపిని, నా పాపాలను క్షమించు, నీ వైపు చూసే అర్హత కూడా నాకు లేదయ్యా అన్నాడు. సుంకరిని క్షమించి దేవుడు ఆస్వాదించాడు. అలాగే నిన్ను కూడా దేవుడు దీవించి ఆస్వాదిస్తాడు. దేవుడు ఎన్నుకుంది అందుకండి ఈ అభాగ్యుడు ఇక్కడ ప్రతి కుటుంబాన్ని కాపాడాలి, రక్షించాలి. నా మాట నా పిల్లలకి వెళ్ళాలి, నా బిడ్డకు తెలియదు నిజమైన దేవుడు ఎవరు, నిజమైన రక్షకుడు ఎవరు, నిజమైన ప్రభు ఎవరు నా బిడ్డకు తెలియదు. ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నారు. నా బిడ్డలు కాపాడుకోవాలి, నా బిడ్డలు రక్షించుకోవాలి, నా బిడ్డ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి. ఈ లోకంలో ఉండగానే నేను ఆ బిడ్డకు తెలియపరచుకోవాలని దేవుడు ఇదిగో ఎందుకు పరిగిన అభాగ్యుని అనుకుని నిలబెట్టుకుని నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. నీ మీద నా మీద ఎంత ప్రేమ ఉందో చూడండి దేవుడికి. కానీ మనకైతే లేదు. మనకేముంది? మన బలం మీద నమ్మకం ఉంది, మన కష్టం మీద నమ్మకం ఉంది, మన అందం మీద నమ్మకం ఉంది, మన యవ్వనం మీద నమ్మకం ఉంది, మన ఆస్తుల మీద నమ్మకం ఉంది, మన అంతస్తు మీద నమ్మకం ఉంది. అంతేగాని ఇవన్నీ ఇచ్చిన దేవుడి బట్టి మనం నమ్మలేకపోతున్నాం, ఆయన మనం ఆశ్రయించలేకపోతున్నాం. కారణం ఈ లోకాన్ని జీవించడం వల్లే. మీకు ఈ లోకంలో ఒకడున్నాడు సాధన, వాడి సమయం ఆసనం అయిపోయింది, వాడిని అగ్నిగుండ పాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. అందుకని వాడు ఎంతమందిని వీలైతే అంతమందిని నా వశం చేసుకోవాలి, దేవునికి దూరం చేయాలి, నాతో పాటు వాడు కూడా అగ్నిగుండలో పడాలి అని అందరినీ ప్రేరేపిస్తున్నాడు. ఒకప్పుడు నన్ను ప్రేరేపించాడు, నన్ను వాడు ఆవులోకి లాగాడు. కానీ దేవుడు ఎందుకు కనికరం చూపించి నన్ను ఆయన వైపు తిప్పుకున్నాడు. ఆయన మాటలు మైండ్ చేశాడు. ఇదిగో ఇలాగే ఎంతో మంది సేవకుల మాటలు విని 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 నా మనసు మారిపోయింది. నిజమే కదా, నా దేవుడు ఆ రక్షకుడు ఆయన కదా, ఆయన నన్ను కాపాడతాడు కదా. ఇంతకాలం నేను కష్టపడ్డాను, 30 సంవత్సరాలు కష్టపడ్డాను, ఏమి సాధించలేకపోయాను కదా. నా తండ్రి నమ్ముకుంటే నేనేది కోరుకున్నా నేను సాధించగలను అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే ఆయన వెంటపడ్డాను. నేనేం ఆశపడ్డాను, ఏమి కోరుకున్నాను అన్ని నాకు అడిగిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చాను దేవుడు నాకు. మరి నీకు కూడా నాకు ఒక న్యాయం, నీకు ఒక న్యాయం చేస్తాడా దేవుడు? చేయడండి. అందరినీ ప్రేమించే తండ్రి, అందరినీ రక్షించే తండ్రి, అందరినీ కోరుకునే తండ్రి ఆయన, అందరినీ పరలోక రాజ్యానికి చేర్చాలనేదే ఆశ. మనం అందరం కూడా ఆయన బిడ్డలమే, అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెలకు బతకాలని కోరుకున్నాడు ఆయన. మనమైతే శత్రువులాగా విరోధులాగా బతుకుతున్నాం, ఒకరొకరు దూషించుకుంటున్నాం, ఒకరొకరు అవమానపరుచుకుంటున్నాం, ఒకరొకరు కించపరుచుకున్నాం, ఒకరొకరు హేళన చేసుకుంటున్నాం. అలా వద్దురా అంటున్నాడు. మీరందరూ ఒక తండ్రి బిడ్డలారా, ఎందుకు అవమానుకుంటున్నారు, ఎందుకు శత్రువులాగా ఉంటున్నారు? అలా ఉండడం వల్ల ఎవరు నష్టం? నీకే నష్టం రా. అలా ఉండొద్దు నాన్న, నా ప్రేమను కలిగి ఉండండి రా అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా చక్కని మాటలు రాత్రి కాల్సిన అందరితో పంచుకున్నాడు దేవుడు. ఈ మాటలను మీరు గ్రహించి ఆ ప్రకారం మీరందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుతూ, దేవుని ప్రేమను పొందుతూ నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలని, ఈ లోక సంతోషాన్ని పరలోక సంతోషాన్ని దేవుని ద్వారా పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు మీ అందరికీ దేవుడు ఎందుతో మాట్లాడమని అడ్డం పెట్టమని, ఈ మాటలు కానీ గ్రహించి ఆ ప్రకారం జీవించాలని దేవుని బిడ్డలను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వినాలా ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా చక్కని మాటలు తెలియపరిచాడు. ఒకే ఒక్క మాట తీసుకున్నాడు, ఆ మాట ప్రకారమే ఎన్నో విషయాలు తెలియపరిచాడు. ఇవన్నీ మీరు గ్రహించగలిగితే చాలా ధన్యులు, చాలా అంటే చాలా ధన్యులు. కోటీశ్వరుడు, మీరు ఐశ్వర్యాన్ని కోరుకున్నారే, అంతకన్నా విలువైనడు ఆయన. అవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయండి. పిచ్చోళ్ళ మనందరూ పిచ్చోళ్ళగా మనం వాటి కోసం పోరాడుతున్నాం, కానీ అవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయండి. ఆయన కాళ్ళు పట్టుకోగలిగితే, ఆయన మనం స్థుతించగలిగితే, ఆయన మనం ఆరాధించగలిగితే, ఆయన మనం ప్రార్థించగలిగితే, ఆయన మన తండ్రిగా అంగీకరించగలిగితే ఇవన్నీ తేలిగ్గా పొందుకుంటాం. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగితే నానా అంటే చాలు వచ్చి వారిపోతాడు మీ దగ్గర. నానా నన్ను కాపాడవా? అదే నేను అయిపోయింది నా జీవితం, అయిపోయింది నా జీవితం, అయిపోయింది. ఇంకేముంది? నేను నా బిడ్డలు ఎలా జీవిస్తారో తెలియదు, నా బిడ్డ ఎలాంటి జీవితం జీవిస్తారో తెలియదు. నా వయసు అయిపోయింది, నా బలం అయిపోయింది, నా శక్తి పోయింది, ఏం చేయాలో తెలియట్లేదని దేవుని బాధపడుతున్నాను. అంతే. ఈ రోజు చూడండి, లేని ఈ వయసు 50 ఏళ్ళ వయసులో కూడా ఎంత హుషారు, ఎంత సంతోషం, ఎంత ఆనందం. నా బిడ్డలు చూసుకుని, నా కుటుంబాన్ని చూసుకుని
దేవుడు చూసుకుని ఈ రోజున ఎంతో మంది బిడ్డలు నా మాటలు, దేవుడు నా ద్వారా మాట్లాడుతున్న మాటలు విని ఎంతో మంది దేవుడికి దగ్గర అవుతున్నారు. చెన్నై వెళ్ళి వాక్యం చెప్తున్నాం, హైదరాబాద్ లో వాక్యం చెప్తున్నాం, విజయవాడలో వాక్యం చెప్తున్నాం, చుట్టుపక్కల ఎన్నో చోట్ల వాక్యం చెప్తున్నాం. నిన్న కూడా ఒక పల్లెకి వెళ్ళి జక్రయ్య కుటుంబంలో వాక్యం చెప్పారు. దేవుడు మాట్లాడాడు. ఎన్నో కుటుంబాలు దీవించబడాలి ఈ బిడ్డ ద్వారా, ఎన్నో కుటుంబాలు ఈ బిడ్డ ద్వారా సొంతం కావాలి అని ఆశపడి చెబుతున్నాడు. నా ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడేది నేను కాదండి, నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. ఆయన అందరికీ తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ మాటలను గ్రహించి తేలిక తీసుకోకుండా ఈ మాట హృదయంలో భద్రపరచుకుని ఆ ప్రకారం జీవించే వారిగా మీరు ఉండాలని, కన్న తండ్రి ఎవరు తెలుసుకునే వారికి మీరు ఉండాలని, ఆయన తిరిగే వారికి ఉండాలని, ఆయన ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందే వారికి మీరు ఉండాలని దేవుని బిడ్డలను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవా, లోక రక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నాన్న ఎవో తండ్రి మీకే కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చేస్తున్నాను. ఈ రాత్రి కాల్సిన సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడవు. ఎందుకు పరిగిన నీ బిడ్డను అడ్డం పెట్టుకుని నా నోటిని బోధనగా వాడుకుని సూటిగా స్పష్టంగా నాతో ఎన్నో విలువైన విషయాలు తెలియపరిచావు. నువ్వు బలహీనుడివి, నీ వల్లేమీ కాదు. నువ్వెంత కష్టపడ్డా, నువ్వెంత శ్రమ పడ్డా కూడా నువ్వేమీ సాధించలేవు, నువ్వేది పొందలేవు. నేనే నీలో ఉంటేనే నీ జీవితం చికిత్సపడింది అని తెలియపరిచావు. ఈ మాటలన్నీ కూడా ఈ మైక్ శబ్దం ద్వారా ఎంత దూరం ఈ మాటలు నాకు తెలియదు. ఎంతమంది నీ బిడ్డలు ఈ మాటలు తీసుకున్నా నాకు తెలియదు. ఎంతమంది ఈ బిడ్డలు ఈ హృదయాలు తీసుకుని నేను మారాలని ఆలోచన ఎంతమందికి ఉందో నాకు తెలియదు. కానీ అంతా నీకు తెలుసు. నువ్వు చూస్తున్నావు, ఆకాశాన్ని చూస్తున్నావు, మా కళ్ళు ఇచ్చిన దేవుడికి కళ్ళు ఉన్నాయి, నువ్వు చూస్తున్నావు. కాబట్టి ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఈ మాటల ద్వారా వాళ్ళ మనసు మార్చుకుని, వాళ్ళ ఆలోచన మార్చుకుని నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలనే ఆలోచన వాళ్ళు కలగజేయమని నీ బిడ్డగా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను. ఈ రాత్రి కాల్సిన ప్రతి బిడ్డతో, ప్రతి కుటుంబంతో నువ్వు మాట్లాడు. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబం దర్శించు. అమ్మా, నీ బిడ్డ ద్వారా నేను ఎన్నో విషయాలు తెలియపరిచాను కదా. నీ మనసు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడువును మార్చుకో తల్లి. నీ కష్టాన్ని నేను చూస్తున్నాను, నీ బాధను నేను చూస్తున్నాను. నువ్వేం ఆశపడుతున్నావు, నువ్వేం కోరుకున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నేను తిరిగి నీకు ఇస్తానమ్మా. ఇవన్నీ ఏం ఆశపడుతున్నావు తిరిగి ఇస్తానని నీ బిడ్డతో మాట్లాడాలని కోరుకున్నాను. ఈ రోజు ఎన్నో కుటుంబాలు ఎన్నో కోల్పోయి, ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నారు. అనేకులు వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్నారు. అనేక సమస్యల్లో ఉన్నారు నీ బిడ్డలు. అనేకులు అక్కర్లో ఉన్నారు నీ బిడ్డలు. ఈ రోజు ఎంతో మంది యవ్వనస్తులు పెళ్లిళ్ళగా కల్లడిపోతున్నారు. ఎంతో మంది యవ్వనస్తురాలు వివాహమై సంతానంలో కల్లడిపోతున్నారు. ఎంతో మంది చిరు వ్యాపారులు రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితులు ఉన్నారు. ఎంతో మంది నీ బిడ్డలు చదువుకుని ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారు. ఉద్యోగాలు, ఒక చిన్న ఉద్యోగం వస్తే నా కుటుంబాన్ని పోషించుకోవచ్చే, నా తండ్రిని సంతోషపరచొచ్చని ఎంతో ఆశగా చూస్తున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డలకు వివాహంగా బాధపడుతున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డలకు సంతానంగా బాధపడుతున్నారు. ఎంతో మంది అనేక రకాలుగా అక్కర్లో ఉండి విలువలాడిపోతున్నారు. అయ్యా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దర్శించు ప్రభు. ఆ కుటుంబంతో మాట్లాడు, ఆ కుటుంబం దర్శించి ఆ కుటుంబంతో మాట్లాడు ప్రభు. వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకులు, ఇబ్బందికి విడుదల చేయండి. యేసుక్రీస్తుని అడుగుతున్నాను. ఏ వ్యాధితో, రోగాలతో బాధపడుతున్నారు, ఆ వ్యాధితో, రోగాలతో బాధపడుతున్న వారిని ఆ కుటుంబం దర్శించి అయ్యా గాయపడిన స్థితిలో ముట్టి స్వస్థపరిచి వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఏ తల్లి ఏం కోల్పోయిందో, ఏ బిడ్డని ఏం కోల్పోయాడో అవన్నీ కూడా తిరిగి వాళ్ళకి అనుగ్రహించు. ఏ అక్కర్లో బాధపడుతున్నారో ప్రతి అక్కడ కూడా కుటుంబాల్లో తెచ్చి ఆ కుటుంబంలో సంతోషాన్ని ఆనందం నింపి, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభువు, నా తండ్రి యేసయ్య నా కష్టాలు తీర్చాడు, నా బాధలు తీర్చాడు, నా సమస్యలు విడిపించాడు, నా అక్కలు తీర్చాడు, నా వ్యాధి రోగాన్ని నా తండ్రి స్వస్థపరిచాడని ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధిలో సాక్షిగా పెట్టమని యేసుక్రీస్తులో నీ బిడ్డగా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను. ఈ లోకంలో ఎంతో మంది నీ బిడ్డలు నీ పాదాల చెంతకు వస్తున్నారు. నేను స్తుతిస్తున్నారు, నిన్ను ఆరాధిస్తున్నారు, నిన్ను ప్రార్థిస్తున్నారు, నిన్ను మహిమపరుస్తున్నారు, నిన్ను సంతోషపరుస్తున్నారు, నిన్ను ఆనందపరుస్తున్నారు. చందాలు ఇస్తున్నారు, కాళ్ళు ఇస్తున్నారు, కానీ వాళ్ళ హృదయానికి వెళ్ళైపోతున్నారు. నీ బిడ్డగా బ్రతకలేకపోతున్నారు. వాళ్ళందరినీ క్షమించు, వాళ్ళ ఆ బిడ్డల మనసు మార్చుకుని, ఆ బిడ్డ ఆలోచన మార్చుకుని, ఆ బిడ్డ ప్రవర్తన అడుగు మార్చుకుని, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభువు, నా తండ్రి యేసయ్య కదా, నేను ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు చేయాలని ఆలోచన వాళ్ళు కలిగించమని
ప్రతి ఒక్క కుటుంబం ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ నీతిగా నిజాయితీగా బతుకుతూ నా దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు, నేను కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి, నా కన్న తండ్రి నీతిమంతుడు న్యాయమంతుడు, నేను కూడా నీతిగా నిజాయితీగా ఉండాలని ఆలోచనలు కలిగించమని యేసుక్రీస్తును అడుగుతున్నాను. ఈ లోకంలో ఎంతమంది వికలాంగులుగా బాధపడుతున్నారు ప్రభా, నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ నీ సహాయం అందించమని, ఆ బిడ్డని కాపాడి రక్షించమని యేసుక్రీస్తును అడుగుతున్నాను. ఈ లోకంలో ఎంతమంది బిడ్డలు అనాథలుగా బ్రతుకుతున్నారు, నువ్వు ఉండగా ఏ ఒక్కరు కూడా అనాథ కాకూడదు ప్రభా. తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, సర్వస్వాన్ని కోల్పోయి ఏం చేయాలో తెలియక, ఎలా బ్రతకాలో తెలియక, ఎలా జీవించాలో తెలియక సతమయమైపోతూ కన్నీళ్లు కారుస్తున్న ఆ బిడ్డలపై నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ కూడా ఒక తల్లిగా ఒక తండ్రిగా వాళ్ళని కాపాడి రక్షించమని నీ బిడ్డగా నీ పాదాల చెంతకు వచ్చి యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను. ఈ లోకంలో ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డలకు దూరం అయిపోతున్నారు. బిడ్డలు కనీ పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేస్తే ఆ బిడ్డలే తల్లిదండ్రులు ఒంటరిగా విడిచి వెళ్ళిపోతున్నారు. వృద్ధాప్యంలో రోడ్ల మీద విడిచి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు మానసికంగా నిండిపోయి బాధ వేదతో నిండిపోయి ఆ దాంతంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు మానసికంగా నిండిపోయి కన్నీళ్లు కాలుస్తూ అనాథాశ్రయంలో బ్రతుకుతున్నారు, దిక్కులేనివారిగా బ్రతుకుతున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు వృద్ధాప్యులు చావులాగా బ్రతుకుతూ ప్రాణాన్ని కాపాడడం కోసం రోడ్ల మీద భిక్షాటనలు బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎందుకు కృప చూపమని, కనికరం చూపించమని, వాళ్ళందరికీ సహాయం చేసి మేలు చేసి వాళ్ళు కాపాడి రక్షించమని యేసుక్రీస్తును అడుగుతున్నారు. ఏ బిడ్డలైతే తండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళ మనసు మార్చండి, వాళ్ళ ఆలోచన మార్చండి, వాళ్ళ ప్రవర్తన నడవడి మార్చండి. నా తల్లికి నన్ను కనీ పెంచి పెద్ద చేశారు, మరి వాళ్ళని పోషించుకోవాలి, కాపాడాలి, రక్షించుకోవాలి ఆలోచనలు కవి చేసి ఆ కుటుంబంలో ఆ బిడ్డలు చేర్చి సంతోషాన్ని ఆనందాన్ని ఆ కుటుంబంలో పంచమని యేసుక్రీస్తును అడుగుతున్నాను. ఈ లోకంలో ఎంతో మంది సేవకులు అనుకున్నాం దీవించి ఆశీర్వాదాలు అభిషేకించావు. ప్రతి ఒక్క సేవకురాలు కూడా బాధ్యత ప్రకటిస్తూ నీ వాక్యాన్ని బోధిస్తూ నీ గురించి వివరిస్తూ ప్రతి సేవకుడు కూడా వాక్యాన్ని ఆహారాన్ని బిడ్డలకు పంచుతూ నీ బిడ్డలందరినీ కూడా నీ స్వార్థ ప్రకటిస్తూ నీ వాక్యాన్ని బోధిస్తూ నీ గురించి వివరిస్తూ నీ బిడ్డల మనసు మార్చి, నీ బిడ్డల ఆలోచన మార్చి, నీ బిడ్డల ప్రవర్తన మార్చి, నీ బిడ్డల నడవ మార్చి, నీ బిడ్డల పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ రాకడానికి సిద్ధపరిచి నీ చేతులుగా చెప్పే భాగ్యాన్ని ప్రతి సేవకుడికి సేవకుడికి అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈ లోకంలో నా దేశానికి, నా రాష్ట్రానికి, నా గ్రామానికి రాజకీయాలు ఏర్పాటు చేస్తావు, చట్టాలు ఏర్పాటు చేస్తావు, న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తావు. వాళ్ళందరూ కూడా నువ్వు ఎదుర్కొనే బిడ్డలే. ఈ లోకంలో ఎంతమంది అధికారులుగా పనిచేస్తున్నారు, ఒక్కొక్కరికి బాధ్యత అప్పచెప్పావు. వాళ్ళందరూ నువ్వు ఎన్నుకున్న బిడ్డలే. వాళ్ళందరినీ జీవించండి, ఆశీర్వదించండి, శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించండి, ఆర్థికంగా ఆరోగ్యపరంగా సాయం చేయండి. నీ పరలోక జ్ఞానంతో నింపండి. నీ పరలోకంలో ఎలాంటి పరిపాలన సాగిస్తున్నావో అలాంటి పరిపాలన నా దేశంలో జరిగించమని కోరుకున్నాను. నిరుపేద కుటుంబాన్ని కాపాడే విధంగా, నిర్భాగ్యం రక్షించే విధంగా, నిరుపేద కుటుంబానికి సహాయం చేసే విధంగా ఆ అధికారుల్ని, ఆ చట్టాలని, న్యాయస్థానాన్ని, రాజకీయ నాయకుల్ని ఆ విధంగా నడిపించమని యేసుక్రీస్తులో నీ బిడ్డగా నీ పాదాల చెంతకు వచ్చి వేడుకున్నాను. దేవా, ఈ రాత్రి కలిసి నా కుటుంబాన్ని చేతికి అప్పుతున్నాను. నా బిడ్డలకి ఈ లోకానుసరమైన జీవితం జీవిస్తున్నారు. ఈ లోకంలో నా బిడ్డలకు బాధ్యత అప్పచెప్పావు. మాకు కావాల్సిన ఈ లోక బాధ్యతలు కాదు. నా బిడ్డలు ఈ లోకానికి దాసులుగా బతకూడదయ్యా. ఈ లోకంలో దేని మీద కూడా మా ఆశ ఉండకూడదు. ఈ లోకంలో దేనికి మేము దాసులు కాకూడదు. మేము దాసులు కావాలంటే అది నీకే దాసులు కావాలి. పరము చేరే వరకు కూడా నీతో సహవాసం కావాలి. నీ సన్నిధిలో గడిపే భాగ్యం కావాలి. ఆఖరి క్షణం వరకు కూడా నీ సన్నిధిలో గడిపే భాగ్యం కావాలి. నిన్ను స్తుతించుకునే భాగ్యం కావాలి, నిన్ను ఆరాధించుకునే భాగ్యం కావాలి, నిన్ను ప్రార్థించుకునే భాగ్యం కావాలి, నిన్ను మహిమపరిచే భాగ్యం కావాలి, నిన్ను సంతోషపరిచే భాగ్యం కావాలి, నిన్ను ఆనందపరిచే భాగ్యం కావాలి. అనునిత్యం నీ వాక్యాన్ని చదువుకునే భాగ్యం కావాలి, నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం కావాలి, నీ వాక్యాన్ని, నీ మాటలు విని హృదయంలో భద్రపరచుకుని ఆ ప్రకారం జీవించే బిడ్డగా మేము ఉండాలి. ఆ మాటలు ఎంతో మందికి పంచే బిడ్డగా ఉండాలి. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుకునే బిడ్డగా మేము ఉండాలి. నీ యందు అనుక్షణం భయభక్తులు జీవించే బిడ్డగా మేము ఉండాలి. నీ సన్నిధిలో ఆనందం లభిస్తూ, గాన బతుకాలను చేస్తూ, పాటల ద్వారా మహిమపరుస్తూ, ఆనందాలు కనిపించే భాగ్యమే ఉండాలి, కలిగి ఉండాలి. నా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక పాత్రలో వాడబడే భాగ్యం కలిగి ఉండాలి. నా బిడ్డల వివాహ విషయంలో కూడా నీ చేతికి అప్పచెప్పుకున్నానయ్యా. నువ్వు కోరుకున్న బిడ్డ, నీకు నచ్చిన బిడ్డ భాగస్వాములు రావాలి. ఆ బిడ్డలు ఈ బిడ్డలు కలిసి నీ సన్నిధిలో ఒక్కొక్కరు పాత్రలో వాడబడే బిడ్డగా ఉండాలి. నీ బిడ్డగా నీ స్వార్థ ప్రకటిస్తూ, నీ వాక్యాన్ని బోధిస్తూ, నీ గురించి వివరిస్తూ, నీ బిడ్డల మనసు మార్చి, నీ బిడ్డల ఆలోచన మార్చి, నీ బిడ్డల ప్రవర్తన మార్చి, నీ బిడ్డల నడవడం మార్చి, నీ బిడ్డలు పరిశుద్ధులు కడిగి వేసి పరిశుద్ధాత్మ నింపి నీ రక్షణ భాగ్యం ధరింపజేసి నీ రాకడ సమయాన్ని సిద్ధపరిచి నీ చేతులకు అప్పచెప్పే భాగ్యం కావాలని కోరుకున్నాం. ఇదే మా ఆశ, ఇదే మా కోరిక.
ఈ ప్రకారం మమ్మల్ని సిద్ధపరిచి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుని ఇవన్నీ కూడా మేము పొందుకున్నామని నీ ద్వారానే పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు ఈ భూమి యందు కూడా నెరవేరు గాక. నేడు మా అనుగ్రహాన్ని మా ప్రసాదించు. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాన్ని క్షమించు. మమ్మల్ని శోధనలోకి తీర్చును తప్పించు. రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, నీ సేవ చేసిన ప్రతి సేవకునికి సేవకురాలికి, నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, నా దేశంలో ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, నా రాష్ట్రంలో ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, నా కొల్లూరు గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, నా దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, నా స్నేహితుల కుటుంబాలకి, నా బంధువుల కుటుంబాలకి, నా ఆప్తుల కుటుంబాలకి, నా బిడ్డలు పట్టిస్తున్న తోటి బిడ్డలందరికీ, కంపెనీ యాజమాన్యానికి, దేవుని సన్నిధికి, నువ్వెన్నుకున్న ఈ కుటుంబానికి సదాకాలం తోడే ఉండి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా అందరి జీవితంలో మా తండ్రి జరిగించును కాక. కొల్లూరు బిడ్డని ప్రతి కుటుంబాన్ని నీ నాకసానికి సిద్ధపరిచి నీ చేతులకు అప్పచెప్పే భాగ్యాన్ని నీ కుమారుడికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయ, ప్రభు యేసు రక్తమే చేయ, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం మా తండ్రి మా అందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, చక్కని మాటలు విన్నారు. ఈ మాటలు మీరు గ్రహించి ఆ ప్రకారం జీవించేవారు ఉండాలని, రేపొద్దున ఆదివారం దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని ఆలయానికి వచ్చి దేవునితో సహవాసం చేయగలిగితే, దేవుని సేవించగలిగితే, దేవుని ఆరాధించగలిగితే, దేవుని ప్రార్థించగలిగితే మీ తలరాత్రిని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మీరు ఏమి కోరుకున్నారో, ఏం ఆశపడుతున్నారో, ఏ విధంగా కష్టాల్లో ఉన్నారో, ఏ విధంగా బాధల్లో ఉన్నారో, ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, ఎలాంటి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో వాటి నుంచి మీరు విడుదల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి, దేవుని ఆలయానికి వచ్చి, దేవుని స్తుతించుకునే బిడ్డగా, ఆరాధించుకునే బిడ్డగా, ప్రార్థించుకునే బిడ్డగా, మహిమపరిచే బిడ్డగా, సంతోషపరిచే బిడ్డగా, ఆయన ఆనందపరిచే బిడ్డగా మనం అందరం ఉందాం. ఆ విధంగా జీవితం పరలోక రాజ్యానికి మనందరం వారసులు అవుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి మాట మనందరి జీవితంలో నెరవేర్చును గాక. మనందరినీ దేవుని సన్నిధిలోకి నా తండ్రి నడిపించును గాక. మన మనసులు, మన ఆలోచనలు ఆ దేవుడు మార్చును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా వందనాలు. ఆరాధన ముగించబడినది. రేపొద్దున ఆదివారం 11:30 ఆరాధన ప్రారంభం. హల్లెలూయా.